స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శుక్రగ్రహ పరిహారాల గురించి అందరూ అడుగుతున్నారండి. చాలామంది మెసేజ్లు తెలియపరిచారు. శుక్రగ్రహము రాక్షస గురువు, ఆయన శుక్రాచార్యుల వారు. అత్యంత శక్తివంతమైన మంత్రాలు అలాగే విద్యలు తెలిసినవాడు శుక్రాచార్యుల వారు. శుక్రవారానికి అధిపతి కూడా ఇంద్రుడు. ఆయన కూడా ఇంద్రుడు అత్యంత శక్తివంతమైన శక్తిని మంత్రాల ద్వారా సంపాదించుకున్న గొప్ప సంపన్నుడు. విద్యలో కానీ, స్వర్గాధిపత్యంలో కానీ, తెలివితేటల్లో కానీ, ఇవన్నీ విషయాల్లో కూడా ఇంద్ర పదవి చాలా గొప్పదన్నమాట. అందుకనే వాస్తులో తూర్పు భాగంలో మధ్య భాగంలో సూర్యభగవానుడు ఉంటే సూర్యభగవానుడి ముందు భాగంలో శుక్రగ్రహం ఉంటుంది. అలా అందుకనే తూర్పు తలుపు తీసుకుంటే ఇంద్ర పదవులన్నీ వస్తాయి. కాబట్టి తూర్పు అంత శ్రేష్టమైనది ఇంకొకటి లేదు అని వాస్తుశాస్త్రంలో కూడా చాలా ఒక మాట ఉంది. అయితే ఈ శుక్రాచార్యుడు వారు మనకి ఏమిటి మంచి చేస్తాడు, ఏమిటి చెడు చేస్తాడు, వీటికి పరిహారాలు ఏమిటి, మంచి చేయడానికి పరిహారాలు ఏమిటి, చెడు చేయడానికి చెయ్యకుండా ఉండడానికి పరిహారాలు ఏమిటి అన్నది తెలుసుకుందాం. అయితే దీనికన్నా ఈ రెండింటికన్నా ముఖ్యమైనది మధ్యలో శుక్రగ్రహము బుద్ధిని, బుర్రని, మనస్సుని ఎటువంటి ఆలోచనల వైపు మళ్ళిస్తూ ఉంటుందో అప్పుడు మనం ఎటువంటి ఇంద్రియ నిగ్రహాలని కంట్రోల్ చేసుకుంటూ ఆ బారిన పడకుండా, చెడు దోవన పడకుండా ఉండడానికి ఏం చేయాలన్నది మొట్టమొదటిగా చెప్తాం. ఎందుకంటే ఈ డ్యూటీ అదే. శుక్రుడు చేసే డ్యూటీ ఏమిటంటే మెయిన్ డ్యూటీ మన బుర్రను పాడు చేస్తాడు. ఫస్ట్ అండి ధనం ఇస్తాడు, ధాన్యం ఇస్తాడు, పదవులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. దాంతోపాటుగా చెడలవాట్లు ఇస్తాడు. ఆయన వల్లే మద్యపానం అనేది శుక్రగ్రహం వల్లే అలవాటు పడతాం. రెండవది అన్యమతాల వైపు దృష్టి. మన మతం చెడ్డది, అన్యమతాలు గొప్పవి. మతం మారే బుద్ధిని మార్చేస్తూ ఉంటాడు. ఏదైనా సత్కర్మలు మంచి జరుగుతుంటే వాళ్ళని అనుమానించి ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ అవ్వకుండా చేసేస్తూ ఉంటాడు. ఆకదేగా బలిచక్రవర్తి కదా, మీ అందరికీ తెలిసిందే కదా. ఇలా ఇక నాలుగవది ఏంటంటే లగ్జరీ లైఫ్ మీదకి అతి దృష్టి వెళ్ళేలా చేస్తారు. ఐదవది ఏమిటి అంటే లవ్ మ్యారేజెస్, అమ్మాయిలతో తిరగడం, బుద్ధి లేని పనులన్నీ చేయడము, ఇలాంటివన్నీ కూడా శుక్రుడి వల్ల కలుగుతాయి. మరి ఇటువంటి చెడు ఉంది. మరి మంచి ఏమిటండి అంటే సంపదలు ఇస్తాడు. ఎప్పుడు కష్టపడి ఎలా పని చేయాలి, కొత్త విద్యలు, కొత్త విషయాలు ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఇలాగ మనకి ఆలోచనని ఇస్తాడు. సంపదను నిల్వ చేస్తాడు, బంగారాలు నిల్వ చేస్తాడు. అలాగే బంగారం నిల్వ చేసుకుని మళ్ళీ స్థలాలను పొందుపరుచుకుని వాహనాల పిచ్చిని ఇస్తాడు, వాహనాలు కొనుక్కునేలా చేస్తాడు, పాడి పంటలను ఇస్తాడు, భార్యాభర్త పెళ్ళిళ్ళు చేస్తాడు, భార్యాభర్తల్ని అలా కలుపుతాడు. మళ్ళీ ఇదే భార్యాభర్తల మీద చిచ్చు కూడా పెడుతూ ఉంటాడు. ఇందాక మనం చెప్పుకున్న మొట్టమొదటి మైనస్లో భార్యాభర్తలను విడదీసే బుద్ధి కూడా ఇస్తాడు. భర్త మీద భార్య, భార్య మీద భర్త కూడా అనుమానం, అపోహలు లేకుండా చేసుకునేలా చేసేది ఇతనే. ఇన్ని విద్యలు ఉన్నాయి రాక్షస గురువు కాబట్టి. మరి ఈ శుక్రగ్రహం అటు చెడు చేయకుండా ఉన్న మంచిని జాగ్రత్తగా పొందుపరుచుకుంటూ ముందుకు వెళ్ళేటట్టుగా చేయడానికి ప్రధాన పూజలు ఏమిటి అంటే శక్తి పూజలండి. శుక్రవారం వచ్చేటప్పటికి దుర్గా ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, సరస్వతి ఆరాధన ఇలా మనం చేసుకుంటూ ఉంటాం. శక్తిని ఆరాధించిన చోట శుక్రగ్రహం ఎప్పుడూ కూడా మన మాట వింటుంది. శుక్రగ్రహమే మన మాట వింటుందంటే ఇప్పుడు నీవు బుర్రలో ఒక అత్యాశని, ఒక ఈర్ష్యని కల్పించావనుకోండి, ఈ శుక్రగ్రహం వల్ల ఆ సమయంలో మనకి ఏర్పడింది అనుకోండి, మన మనస్సు అనేవాడు నువ్వు చెప్పింది నేను వినను, ఇది తప్పు అనే సంకేతాలని ఇస్తాడు. ఎప్పుడు శక్తి ఆరాధన వల్ల. దుర్గాదేవి ఆరాధన ప్రధానంగా, లక్ష్మీదేవి ఆరాధన, అంతేకాకుండా శ్రీ సూక్తంతో ఎవరైతే ప్రతినిత్యం 11 సార్లు శ్రీ సూక్తాన్ని పఠనం చేసి లక్ష్మీదేవికి బంగారు రూపుంటే రూపుకి, లక్ష్మీదేవి చిన్న విగ్రహానికి
లేదా శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకుంటారో వాళ్ళకి శుక్రగ్రహం ఎల్లవేళలా అనుకూలిస్తూ ఉంటుంది. ఇక రెండవది అతి ముఖ్యమైనది, బొబ్బర్లు అలసందలతో చేసిన ప్రసాదాన్ని దేవాలయానికి ఇవ్వడము. ప్రసాదంగా అంటే ఈ దేవాలయాల్లో వండినవి చాలామంది తేనివ్వరు కాబట్టి అలసందలు అనే వాటిని ప్రసాదంగా చేసి అమ్మవారికి పెట్టండి అని మీరు దేవాలయానికి ఇది ఇచ్చేస్తే సరిపోతూ ఉంటుంది. అలాగే పరిమళ ద్రవ్యాలు, మంచి బట్టలు, చక్కటి సుమంగళి సామాన్లు, అద్దంతో ఉన్నవి అన్నీ కలిపి చక్కగా ఒక మంచి బట్టలతోటి కలిపి ఇవన్నీ కూడాను చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, తర్వాత కొత్త పెళ్లి కూతురు, కొత్తగా రజస్సులైన పెళ్లి కూతురు వీళ్ళందరికీ కనుక ఈ వస్త్రాలని వాటితోటి కలిపి అలంకరణ సామాన్లు ఇవన్నీ ఇచ్చినట్లయితే కూడా శుక్రగ్రహం ఆనందిస్తుంది. ఎందుకంటే బట్టలు శుక్రగ్రహం, ఇంద్రుడు కూడా మంచి బట్టలు ధరించాలని అసలు ఒక గంట పోయిన తర్వాత విప్పేస్తూ ఉంటారు కొంతమంది, అమ్మో బట్టలు నలిగిపోయాయి అని చెప్పి. కాబట్టి దుస్తులని అందుకే ఎవ్వరు వచ్చినా మనం ఆడవాళ్ళు వస్తే ఫస్ట్ జాకెట్ గుడ్డ పెడతామండి. ఎందుకంటే అక్కడ ఇంద్రుడి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం, శక్తి అనుగ్రహం, శుక్రుడి యొక్క అనుగ్రహం, అలాగే తాంబూలం ఇచ్చి నమస్కారం పెట్టడం వల్ల గురుబలం కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రగ్రహం ఇంకా మనని అనుగ్రహించడానికి ప్రతినిత్యం తేనెతోటి మహాలక్ష్మికి బంగారు రూపుకి శ్రీ సూక్తంతో అభిషేకం చేయడం శుక్రగ్రహం అనుగ్రహిస్తుంది. అలాగే మారేడు దళాలతోటి అమ్మవారిని పూజిస్తే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. మారేడు చెట్లను పెంచి పోషించడం వలన, పూల ఉద్యానవనాలు పెంచడం వలన, పరిమళాలు జిమ్మే మంచి పుష్పాలని దేవతాలంకరణకి ఇవ్వడం వలన కూడా శుక్రగ్రహం అనుకూలిస్తుంది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరొక భాగంలో శుక్రగ్రహ ప్రీత్యర్థం చేసే పనులు ఇంకా ముఖ్యమైనవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.